హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మనము మన దేవుణ్ణి ఆలోచన చేస్తే మనకి ప్రభువైన దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే, దేవుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్న ప్రతిసారి కూడా తన ప్రజలకు, తన సేవకులకు, తన యొక్క మాట వినేవారికి, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకి, యోధా వారికి అనేకమైన మేలులు, అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే వారు అలాగని దేవుడు వారికి అనేకమైన మేలులు, గొప్ప కార్యాలు చేస్తున్నట్టు మనకి కనబడతాను. దేవుడు చేస్తూనే ఉంటాడు. అలాగా అదే క్రమంలోనూ దేవుడు వారి యొక్క మాట గనక, వారు దేవుని యొక్క మాట గనక వినకపోయినప్పుడు, లేదంటే దేవుని మీద వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టేసి అన్యదేవతల వైపు, విగ్రహారాధన వైపు తిరిగిపోయినప్పుడు, దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పటం కోసం, లేదంటేని వాళ్ళని తిరిగి తమ యొక్క మార్గంలోనికి మరలా తిరిగి నడిపించుకోవటం కోసం దేవుడు చేసే అనేకమైన కార్యాలు మనం గమనిస్తే, ప్రభు మనకి పక్షపాతము లేనివాడుగాను, లేదంటే దేవుడు మనకి ఎవరికైనా సరే తన కృప చూపించటానికి ఒక విశాల హృదయం కలిగిన వాడుగాను మనకి దేవుడు కనపడుతూ ఉంటాడు. ఇలాగా తండ్రి అయిన దేవుడు మనము గమనించినట్లయితేనే తన ప్రజలైన ఇశ్రాయేలీలకే కాదు కానీ, తనని ఆశ్రయించిన వారికి అందరికీ కూడాను ఆయన కృప చూపించటానికి ఎంతగానో ఆయన అనేకమైన మేలులు చేస్తూనే యోధులు కాకుండా, లేదంటే ఇశ్రాయేలీల యొక్క జనులు కాకుండా, యాకోబు యొక్క సంతానము కాకుండా మిగతా వాళ్ళకు కూడా, లేదంటే 12 గోత్రికులకు మాత్రమే కాకుండా ఆ చుట్టుపట్ల ఉన్న వాళ్ళకి, వాళ్ళు నీతితోనూ లేదంటే న్యాయాన్ని అనుసరించే వాళ్ళుగాను దేవుడికి గనక వాళ్ళు కనిపిస్తే, దేవుడు తన ప్రజలకి బుద్ధి చెప్పటానికి ఎగ్జాంపుల్గాను అక్కడ ఉన్న అన్ని జనులను కూడాను ఇశ్రాయేలీలకి చూపించి, వాళ్ళని చూసి మీరు బుద్ధి నేర్చుకోండి, లేదంటే వీళ్ళని చూసైనా సరే మీరు బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి దేవుడు ఒక ఎగ్జాంపుల్గాను ఇక్కడ ఒక జనాంగాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎవరు ఆ జనాంగం అని మనము చూస్తే, ఇర్మియా గ్రంథంలోను 35వ అధ్యాయంలోను ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మనము గమనించినట్లయితే, అక్కడ రేకాబు అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఎవరు ఈ రేకాబు అని మనం చూస్తే, ఈ రేకాబీయుల యొక్క మూల పురుషుడు. ఈ రేకాబీయుల యొక్క మూల పురుషుడైన రేకాబు తన యొక్క కుమారుడైన యెహోనాదాబు ఉంటారు. ఇక్కడ ఈ రేకాబీయులకి రేకాబు మూల పురుషుడైతే, తన యొక్క కుమారుడైన యెహోనాదాబు వాళ్ళకి నాయకుడిగా కూడా మనం చూస్తాం. ఇక్కడ ఈ నాయకుడు, ఈ యెహోనాదాబు రేకాబీయుల యొక్క నాయకుడు వాళ్ళకి కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టుగాను కూడా మనము చూస్తాం. అది కనుక ఏంటని మనం పరిశీలన చేస్తేనే, ఈ యొక్క యెహోనాదాబు ఇచ్చిన ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏంటి, లేదంటే వాళ్ళకి చెప్పినటువంటి ఆ యొక్క విధులు ఏంటనేది కనుక మనం చూస్తే చాలా బాగుంటాయి. దేవుడు ఈ యొక్క రేకాబీయులను ఇశ్రాయేలీలకు చూపించి, లేదంటే యోధా ప్రజలకి, యెరూషలేము నివాసులకు చూపించి, వీరిని బట్టి కూడా మీరు బుద్ధి తెచ్చుకోండి అన్నట్టుగాను వీళ్ళని ఒక ఎగ్జాంపుల్గాను చూపించిన విధానము చాలా బాగా అనిపిస్తుంది బైబిల్లో కదా. ఒకసారి ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం చూస్తే, యోషియా కుమారుడును యోధా రాజునైన యెహోయాకీము దినములలో
యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రెకాబీయుల యుద్ధకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవియ్యగా. నేను అర్థమవుతుందా? దేవుడు ఇర్మియా గారికి ఒక వాక్కు ప్రత్యక్షమయ్యి ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంటే, నీవు రెకాబీయుల యుద్ధకు పోయి వారిని తీసుకొచ్చి దేవుని యొక్క మందిరములో ఉన్న గదుల్లోనికి వారిని తీసుకొచ్చి వారికి నీవు ద్రాక్షారసమును మద్యమును తాగటానికి వారిని సమకూర్చమని చెప్పేసి ఇక్కడ వాక్యము మనం చూస్తాం. ఇక్కడ వీళ్ళని ఎందుకు దేవుడు ఆ యొక్క రాజుల యొక్క గదులు పక్కనున్న గదుల్లోనికి తీసుకురమ్మని, లేదంటే అక్కడ దేవుని యొక్క సేవకులు ఉండాల్సిన గదుల్లోనికి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ముందు మద్యముతో నిండిన పాత్రలు లేదంటే ద్రాక్షారసంతో నిండిన పాత్రలు పెట్టమని ఎందుకు చెప్తున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఏమని ఉంటుందంటే, నేను రెకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము అని చెబుతున్నారు. ఎవరు? రెకాబీయులు. ఏంటంటే ఇక్కడ దీన్ని ఎందుకు దేవుడు ఇశ్రాయేలీలకి ఎగ్జాంపుల్గా చెప్పారంటే, దేవుడు ఇశ్రాయేలీలు తప్పిపోయిన ప్రతిసారి కూడా అనేక మంది ప్రవక్తల్ని లేపి అనేక మందిని నిలబెట్టి వారికి బుద్ధి చెప్పటానికి అనేకమైన విషయాల్లోనూ వారిని ముందుకు నడిపించడానికి దేవుడు అనేకమైన ప్రవర్తనల్ని పంపించినప్పుడు కూడా ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క మాటని వినేవారుగా కూడా ఉండరిళ్ళు. అసలు దేవుడు చెబుతున్న మాటని చెవిని పెట్టరు. ఎందుకంటే వీళ్ళు తప్పిపోయి లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని నుండి పూర్తిగా తిరిగిపోయి దేవుని యొక్క ఆలోచనలు కానీ దేవుని యొక్క తలంపులు కానీ ఏమీ కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న సమయంలో దేవుడు ఆయన యొక్క ప్రవక్తలను పంపించి వాళ్ళని సరిచేయడానికి చూసే ప్రతిసారి కూడాను వీళ్ళు దేవుణ్ణి చాలా సులకనగాను లేదంటే దేవుడే కదా అన్న నిర్లక్ష్యంతోనూ వీళ్ళు దేవుడి ముందు మనకి కనపడతా ఉంటారు. అలాంటి యొక్క క్రమంలోనూ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క రెకాబీయులను తీసుకొచ్చి నీవు ఆ యొక్క దేవుని మందిరములోని గదులలోనికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ముందు ద్రాక్షారసము పెట్టు అని చెప్పేసి అంటాడు. అంటే వారేమంటారంటే, మా యొక్క పితరుడైన రేకాబు కుమారుడు ఎవరైతే యెహోనాదాబు ఉన్నాడో అతడు మాకు ఆజ్ఞాపించింది ఏమనంటే, మీరు ఎప్పుడూ కూడా ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మా నాయకుడు మాకు ఇటువంటి మాట చెప్పాడు కాబట్టి మేము ద్రాక్షారసము తాగము అన్నారు. అయితే ఇక్కడ దేవుడు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చి ఈ విధంగా చెప్పిస్తున్నాడు అంటే, ఇక్కడ మనం ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూస్తే అది మాత్రమే కాకుండా వీళ్ళు ఏమంటారంటేని, రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలోనూ అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుట లేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమున్న ఇండ్లను కట్టించుకొనుటలేదు, ద్రాక్ష వనములను పొలములను కానీ సంపాదించుట
లేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము అని ఇక్కడ చెబుతున్నారు. ఎవరితో చెప్తున్నారంటే దేవుని యొక్క సేవకుడైన ఇర్మియా గారికి వీరిస్తున్న ప్రత్యుత్తరం ఇది కదా. మాకు ఉన్న నాయకుడు, మా నాయకుడు ఎవరైతే ఉన్నారో యెహోనాదాబు, మాకు సెలవిచ్చిన విషయంలో మేము దేనిని కూడా తప్పిపోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ విధముగాను వీరు ఈ విధంగా చెబుతున్న క్రమంలో ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలకి దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు కదా. కనానీయుల్ని కాదని ఆ యొక్క మంచి ప్రదేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఆ యొక్క ఎర్ర సముద్రము దాటించి ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చిన దేవునిని వీరు నిర్లక్ష్యపరిచి ఇష్టానుసారమైన ఆ యొక్క కనానీయుల దేవతల్ని వీళ్ళు ఆధారం చేసుకుని పూర్తిగా విగ్రహారాధన వైపు తిరిగిపోయినప్పుడు దేవుడు వీరికి బుద్ధి చెప్పటానికి ఈ యొక్క రేకాబు కుమారుడైన యెహోనాదాబును, తర్వాత ఈ యొక్క రేకాబీయులను కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి యొక్క క్రమంలోనూ దేవుడు ఇక్కడ ఎలాగా చెప్తున్నాడంటే, వీళ్ళంట ఈ యొక్క రేకాబీయులంట ద్రాక్షారసం తాగటమే కాదు, వాళ్ళ యొక్క నాయకుడైన యెహోనాదాబు ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు ఇళ్ళు కూడా కట్టుకోవద్దు, మనము నివసించాల్సింది గుడారములోనే నివసించాలి కదా. మనము పరదేశులుగా ఉన్న దేశంలో మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మనము గుడారాల్లోనే నివసించాలి. తర్వాత వచ్చేసి మనం విత్తనము విత్తి ద్రాక్షావనాలు ఏమీ కూడా నాటటానికి కుదరదు, మనం నాటించొద్దు అవన్నీ కూడా అని చెప్పేసి ఆజ్ఞాపించాడంట. కాబట్టి ఆ యొక్క నాయకుడు యొక్క మాటని వీళ్ళు ఏ విధంగా వింటున్నారంటేని, వీళ్ళు ఇక తరాలు గడిచినప్పటికీ కూడా తమ నాయకుడు ఇచ్చిన మాటని మాత్రం వీళ్ళు జవదాటట్లేదు. ఇక్కడ దేవుడు వాళ్ళని తన ప్రజలకి చూపిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ఒక మనిషి చెప్పిన ఆజ్ఞని వాళ్ళు శిరసా వహించి వాళ్ళు ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తుంటే, మరి నేను పెందలకాడనే లేచి కదా మీకు నా వాక్కును పంపించి మీరు ఏ విధంగా బతకాలో, మీరు ఏ విధంగా జీవించాలో, మీరు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో నేను చెప్తున్నాను. అయినా సరేని మీరు నేను ఏదైతే చేయొద్దని చెప్తున్నానో దానినే చేయటానికి మీరు ఇష్టపడుతున్నారు, ఏదైతే చెయ్యాలని చెప్పి చెప్తున్నానో దానిని అసలు చేయటానికి మీరు ఇష్టపడట్లేదు అన్నట్టుగా ఇక్కడ దేవుడు తన యొక్క ప్రజలకి బుద్ధి చెప్పటం కోసం వీరిని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. అయితే ఇక్కడ అంటాడు, దేవుని యొక్క అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యోధా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకి లోబడి నా మాటలను ఆలకింపరా, ఇదే యెహోవాకు. ద్రాక్షారసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని యొక్క ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకాడే లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ప్రభువైన దేవుడు తన యొక్క సేవకుడిని పిలిపించి, నీవు యూదా ప్రజలతోనూ ఇశ్రాయేలీలతోనూ యెరూషలేము యొక్క నివాసులతోనూ నీవు ఈ విధంగా మాట్లాడు అని యెహోనాదాబు సెలవిచ్చినట్టు తమ యొక్క పితరుని మాటని వాళ్ళు శిరసా వహిస్తుంటే, మరి మీ దేవుడినైనా నేను పెందలకాడే లేచి నా వాక్కును పంపించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా సరే
మీరు దానిని పట్టించుకోవట్లేదని చెప్పేసి దేవుడు తన యొక్క ప్రజల కోసం, తన యొక్క ప్రజలకి ఈ మాట సెలవిస్తున్నాడు. అయితేని ఏమని ఉంటుందంటే ఇక్కడ, మరియు పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యుద్ధకి పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొని ఎడల, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడల, నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. ఏమంటున్నారు ఇక్కడ? దేవుడు తన యొక్క ప్రవర్తన పంపించి, మీరు నివసిస్తున్న దేశములో నా మాటను అనుసరించి మీరు అన్యదేవతల్ని పూజింపకుండా నన్ను అనుసరించి, నేను మీకు ఈ దేశాన్ని ఇచ్చాను, మీ పితరులను ఇక్కడికి తీసుకొచ్చి నేను నాటాను కదా. ఇక్కడ ఆ యొక్క ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ద్రాక్షవల్లిని నేను ఈ యొక్క మంచి ప్రాంతంలో నేను నాటాను. కానీ మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటేనే, ఒక రకమైన కారు ద్రాక్షాలు కాస్తున్నట్టుగాను మీరు జీవజలపల ఊటని వదిలేసి మీ కొరకు బీటలు బారిపోయిన తొట్టులను తొలిపించుకున్నారని చెప్పేసి ఇర్మియా గ్రంథంలోనే ఒక చోట మనం వాక్యం చూస్తాం. ఇలాగా ఇశ్రాయేలీల యొక్క ప్రజలు జీవజలము అనుగ్రహించి దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్న క్రమంలో వాళ్ళకి బుద్ధి చెప్పటానికి ఈ యొక్క రెకాబీయులని దేవుడు బయట వాళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేలీలు ముందు పెట్టి ఆయన వీళ్ళకి బుద్ధి నేర్పటానికి తన యొక్క ప్రవర్తకి ఈ వాక్కు సెలవిచ్చాడు. ఏమనంటే ఇక్కడ, మరియు ఇర్మియా రేకాబీయులను చూసి ఇట్లనెను. ఇక్కడ ఎంత ధన్యత ఇచ్చాడంటే, ఈ రేకాబీయులకి, ఇశ్రాయేలీలకి దేవుడు ఇస్తానన్న కృపని వీళ్ళు పొందుకోకుండా విడిచిపెట్టేసి, ఆ యొక్క జీవజలపు ఓటను విడిచిపెట్టేసి కదా, బేటల బారిపోయి నీళ్లు నిలవని తొట్లను వీళ్ళు ఆశ్రయించారు అన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఏంటి మరి ఎలా ఉంటుందంటేని, వీళ్ళ యొక్క ఇశ్రాయేలీల యొక్క ఆ దేవుణ్ణి తెలుసుకుని, ఏంటి ఇశ్రాయేలీలు బతికే విధానం ఎలా ఉంటుందంటేని, చాలా బాధాకరమైన జీవితం జీవిస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క మాట వీళ్ళు వినని వారిగానే ఉంటారు. దేవుడు ఈ రేకాబీయులకి ఇచ్చిన ఆ యొక్క గొప్ప మేలు అనేది చూస్తే చాలా సంతోషకరంగాను ఆనందకరంగాను ఉంటుంది. దేవుడు తనని ప్రేమించి దేవుని యొక్క మాట అంగీకరించి కదా, బలులు అర్పించుట కంటే కూడా మాట వినుట మేలు అని చెప్పి వాక్యము సెలవిచ్చినట్లుగాను, దేవుని మాట సెలవిచ్చినట్లుగాను, ఇక్కడ రేకాబీయులు తమ పితరుని యొక్క మాటని అనుసరించి నడుస్తున్నారు. కాబట్టి ఆ యొక్క క్రమాన్ని, ఆ యొక్క క్రమము, తమ పితరుడు ఒక మనుషుడే ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞను వాళ్ళు తొలగిపోకుండా, వారి యొక్క తరాలన్నిటా కూడా, వారి యొక్క జీవితకాలము పిల్ల తరాలన్నిటా కూడా దాన్ని అనుసరిస్తున్నారు వాళ్ళు కదా. తరమ వెంబడి తరము వాళ్ళ యొక్క మూల పురుషుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు తొలగిపోలేదు. వాళ్ళు ఇల్లు కట్టించుకోవట్లేదు, వాళ్ళు ద్రాక్ష తోటలు నాటించుకోవట్లేదు, వాళ్ళు విత్తనము విత్తట్లేదు కదా, వాళ్ళు ద్రాక్షారసము తాగట్లేదు. ఎందుకు ఇవన్నీ చేయట్లేదు? వాళ్ళు గుడారాల్లోనే నివసిస్తున్నారంట. వాళ్ళు వాళ్ళ యొక్క నాయకుడు చెప్పాడంట, మనము గృహాలు కట్టించుకోవద్దు, అది మన పని కాదు. మనము నివసిస్తున్న పరదేశంలో, మనము నివసిస్తున్న ఆ యొక్క వేరే దేశంలో మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. దేవుడు అనుగ్రహించిన ఆయుష్ మాత్రం మనకు కావాలన్నట్టుగా వాళ్ళు ఏంటి గుడారాలలోనే జీవిస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల యొక్క ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన విధానం కనుక మనం చూస్తే, గద్ద
రెక్కల మీద తమ యొక్క పిల్లల్ని మోసుకొచ్చినట్లుగా మోసుకొచ్చానని చెప్పేసి దేవుడు చెప్తాడు కదా. అలాంటి యొక్క గొప్ప వ్యక్తిని ఆ యొక్క సముద్రము 2 పాయలుగా చేసి అటుపక్క ఇటుపక్క నీళ్లను గోడలుగా నిలబెట్టి మధ్యలో తన యొక్క ప్రజలను దాటించి ఆ యొక్క 40 సంవత్సరాలు ఎంతగానో కంటికి రెప్పలాగా కాపాడి వాళ్ళ యొక్క ధరించుకున్న బట్టలు మాసిపోలేదంట, కాళ్ళకి వేసుకున్న చెప్పులు మాసిపోలేదంట. వాళ్ళ యొక్క జీవితకాలం అంతా కూడా ఆ యొక్క 40 సంవత్సరాలంతా కూడా దేవుడు ఎంతగానో వాళ్ళని పోషించుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చి ఒక మంచి దేశంలో పాలు తేనెలు ప్రవహించి ఒక మంచి దేశంలోనికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంటంటేని తమ యొక్క సృష్టికర్తని మర్చిపోయారు. వీళ్ళు తమ యొక్క దేవుణ్ణి మర్చిపోయారు. ఏదైతే దేవుడు ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి తన యొక్క కుమారుడైన మోషే గారిని నియమించి తన యొక్క ప్రవర్తన నియమించి బయటికి తీసుకొచ్చాడో ఆ యొక్క కార్యమంతటిని కూడా మర్చిపోయారు. మరిచిపోయి ఏం చేస్తున్నారంటే ఇక్కడ విగ్రహారాధన వైపు తిరిగిపోయారంట. ఏంటి ఆ యొక్క విగ్రహారాధన వైపు ఎలా తిరిగిపోయారంటేని అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడల నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని కానీ మీరు చెవియొగ్గి నా మాట వినకపోతురి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి కానీ ఈ ప్రజలు నా మాట వినక ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాటలాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. గనుక యోదావారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకిని దీనిని రప్పించేదను. నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. మరియు ఇర్మియా రెకాబీయులను చూసి ఇట్లనెను. ఇక్కడ రెకాబీయులకు దేవుడు ఇచ్చిన కృపని గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడికి పక్షపాతం లేదు. మాట వినేవారిని ఆయన ఎంతగానో గౌరవిస్తాడు, ఎంతో కృప చూపుతాడు. తన యొక్క మాట వింటే దేవుడు సాక్షాత్తు తన యొక్క సన్నిధిలోనికి వాళ్ళని తీసుకుంటాడు అంటాకి ఇక్కడ పెద్ద నిదర్శనంగా కనపడతారు ఈ రేకాబీయులు. ఏమనంటారు? మరియు ఇర్మియా రెకాబీయులను చూసి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులనన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు. అర్థమవుతుందా? నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ నుండక మానడు. ఎంత కృపనిచ్చాడండి దేవుడు కదా. మాట విని అనుసరించి నడుచుకుంటే దేవుడు తరతరాలకి కృపచూపువాడిగా ఉన్నాడు ఆయన కదా. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోనాదాబునకు సంతతి వాడగు యెహోనాదాబు సంతతివాడు ఒకడు ఎప్పుడూ కూడా నా సన్నిధిలో నిలుచుంటాడు అంటున్నాడు ఇక్కడ. ఎందుకు? ఏం చేశాడు ఆయన? యెహోనాదాబు ఏం చేశాడు? యెహోనాదాబు సంతతి వారు ఏం చేశారు అంటే ఒక మంచి పని. మీరు మద్యము తాగొద్దు, ద్రాక్షారసం తాగొద్దు, ఏంటి మీరు అత్యాశకు పోవద్దు అని చెబితే ఒక మనిషి మాటని వాళ్ళు విని ఎంతగానో ఆ యొక్క పితరుడు యొక్క మాటని విని గౌరవించి అతనికి లోబడి వాళ్ళ యొక్క దినములన్నీ కూడా ఆ తరము వారి వరకే కాదు, వాళ్ళ తర్వాత వచ్చే తరాలన్నీ కూడా
ఆ మద్యం తాగలేదంట, అసలు ఆ ద్రాక్ష రసమే ముట్టుకోవట్లేదు వాళ్ళు, ద్రాక్ష వనాలే నాటట్లేదు, ఇళ్ళే కట్టుకోవట్లేదు. అదే మనమైతే ఎలా ఉంటామని ఎప్పుడో ఎవడో ఒక మా ముసలోడో లేదంటే మా తాత ఎవడో ఇచ్చాడంటలే ఆ మాట, దానిని నేను ఎలాగ నెరవేరుస్తాను ఇప్పుడు, దాంతో నాకేమి సంబంధం అన్నట్టుగా మనమైతే మాట్లాడతాం. ఇశ్రాయేలీల యొక్క పోకడ కూడా ఇదే విధంగా ఉంది కదా. ఎప్పుడో దేవుడు తీసుకొచ్చి నాటించాడు, మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడులే, అయితే మేము ఇప్పుడు కూడా ఆయన్నే అనుసరించాలేంటి, ఇక మాకు కొత్త దేవుళ్ళు ఏమీ వద్దా, ఇక మేము కొత్తగా ఏమీ కూడా ట్రై చేయొద్దా అన్నట్టుగాను జీవజలపుల యొక్క ఓటను విడిచిపెట్టేసి తమ కొరకు వాళ్ళు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు కదా. నీళ్లు నిలవని తొట్లు, నీళ్లు నిలవనప్పుడు ఎంతెంత పెద్ద తొట్లు ఉంటే ఉపయోగమే ఉంది, అవి చూడవు, మాట్లాడవు, కదలవు, సహాయము చేయవు. వాటిల్ని ఆధారం చేసుకుని జీవాధిపతిని విడిచిపెట్టేశారు. ఆ జీవాధిపతిని విడిచిపెట్టేయటం వల్ల వాళ్ళు ఏం కోల్పోయారు? దేవుని సన్నిధిలో నిలిచే యొక్క భాగ్యాన్ని కోల్పోయారు. మాట వినటం వల్ల ఈ యొక్క రేకాబీయులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క సన్నిధిలోను ఆ యొక్క వంశం నుంచి వచ్చేవాళ్ళు. రేకాబీయులు అనే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోను గుర్తుగా అలా ఉండిపోతాడంట కదా. ఇది ఏంటంటే ఎంతమంది రాజులు మారినా దేవుని యొక్క రాజ్యం వచ్చేంత వరకు కూడా రేకాబీయులకు దేవుడిచ్చిన యొక్క గొప్ప బహుమానం ఏంటంటే ఎప్పటికీ కూడా నీ సంతతి వాడు, యెహోనాదాబు సంతతి వాడు ఒకడు నా సన్నిధిలో ఉంటాడు, నా మందిరములో ఉంటాడు, నా నివాస స్థానములో రేకాబీయుల వంశస్థుడు ఒకడు ఉంటాడు అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు ఒక మహాకృపని వారికి ఇచ్చాడు. ఏంటి, ఎందుకు ఇంత కృపని ఇవ్వటానికి గల కారణం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఒకే ఒక్కటి, మాట వినటం, దేవుడు చెప్పింది వినటం కదా. ఇక్కడ వాళ్ళేమీ బలులు అర్పించలేదు, దేవునికి ధూప నైవేద్యాలు ఏమీ సమర్పించలేదు, దేవునికి అనేకమైన గొప్ప కార్యాలు ఏమీ కూడా చేయలేదు. వీళ్ళు ఏం చేశారు అంటేని తమ పితరుడు వాళ్ళకి ఆజ్ఞాపించిన మాటను మాత్రం గైకొని అనుసరించి నడుస్తున్నారు అంతే, మరేమీ చేయలే వీళ్ళు. దానిని బట్టి దేవుడు వీళ్ళకి ఎంత కృపనిచ్చాడంటే ఈ రేకాబీయులకి దేవుడు అన్ని జనులను కూడా ప్రేమిస్తాడు కదా. నా ప్రజలు కాదు, మీరు నా యుద్ధకు రావద్దని తోసివేసే దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు. ఇలాగ దేవుని యొక్క నామము విడిచిపెట్టకుండా ఇశ్రాయేలీలులాగా, యోధావారులాగా కదా, అన్ని జనుల వైపు తిరిగిపోకుండా, అన్య దేవతల వైపు తిరిగిపోకుండా, ఇష్టానుసారమైన జీవితాలు జీవించకుండా కదా, తమ సృష్టికర్తని ఎరిగి జీవిత దినాలన్నీ కూడా ఆయనకి లోబడి కనుక మనం జీవిస్తే మహాదేవుడు మనకు చూపించే కృప ఏ విధంగా ఉందంటే ఆ యొక్క బతుకు దినములన్నీ కూడా తర్వాత తరాలలో కూడా తన సన్నిధిలో నిలటానికి దేవుడు నేను కృపనిస్తాను అంటున్నాడు. అంతటి కృప నేటి దినాల్లో ఉన్న మనము కూడా పొందుకోవాలంటే ఇప్పుడు కూడా మన మాట వినటమే, దేవుడు మాట మాత్రం వింటే చాలన్నట్టుగా దేవుడు మనకి చెబుతుంటే మనము అది మానేసి ఇంకా ఏమైనా సరే చేయటానికి ఇష్టపడతాము, ఎన్నైనా చేయటానికి ఇష్టపడతాం. ఆ ఒక్కటి మాత్రం వినమ్మా. రేకాబీయులను కనుక జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా దేవుని యొక్క కృపను సంపాదించుకున్నారు. వాళ్ళు మాట విని తమ యొక్క పితరుడు మాట నెరవేర్చి, కానీ జీవాధిపతిని అనుసరిస్తున్నామని పేరు చెప్పుకుంటూ, సృష్టికర్త మా పక్షాన ఉన్నాడని చెప్పుకుంటూ, మేము మాత్రమే ఈ లోకంలో గొప్పవారము, మేము మాత్రమే అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్న వాళ్ళేమో తమ దేవుణ్ణి విడిచిపెట్టేసి అన్యజనుల వైపు తిరిగిపోతే, అన్య దేవతల వైపు తిరిగిపోతే ఏంటి, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ యొక్క ఇశ్రాయేలీల దేవుణ్ణి హత్తుకొని అనేకమైన గొప్ప కార్యాలు, గొప్ప మేళ్ళు పొందుకుంటున్నారు.
నేటి దినంలో క్రైస్తవులమైన మనం కూడా ఆ యొక్క ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తుని మనము అంగీకరించామంటే ఆయన యొక్క కృప మన పట్ల, ఆ యొక్క రెకాబీల పట్ల ఏ విధంగా ఉందో మన పట్ల కూడా అదే విధంగా ఉంది. దానిని మనం ఆలోచించాలి కదా. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి గొప్ప రుజువులు బైబిల్ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. ఇలాగా చూసుకుంటే ఒక అధ్యాయంలో ఈ రెకాబీలు చాలా చోట్ల చాలా రుజువులు మన కొరకు దేవుడు పెట్టాడు. నేను మీ కొరకు ఉన్నాను, మీరు నా మాట వింటే నా సన్నిధిలో నిలవటానికి నేను మీకు కృపనిస్తాను అని చెప్పేసి దేవుడు అనేకమైన కార్యాలు మన కొరకు చేస్తూ ఆయన మనల్ని జీవింపజేయడానికి ఇష్టపడే దేవుడు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించునుగాక. ఆమేన్.